హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఇక్కడ మన వీరా దగ్గర చిట్టి విశిష్టల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి. చిట్టిగాడు నాకు ఈ విధంగా చావు రాసి పెట్టి ఉందని, మరి అర్ధరాత్రి చస్తానని, అది కూడా కేవలం తోడుగా వెళ్ళినందుకు చచ్చిపోతానని కళ్ళలో కూడా అనుకోలేదు. దేవుడా దేవుడా అనుకుంటున్నాడు. విశిష్ట షాక్ అయ్యింది. వీరా టీవీ వైపే చూస్తూ వెళ్ళిన పని సక్సెస్ అయిందా అని అడిగాడు చాలా సీరియస్గా. విశిష్టకి కాళ్ళు చేతులు చల్లబడి టెన్షన్ పెరిగింది. నోట మాట రావడం లేదు. వీరా పైకి లేచి, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను జాన్ అంటూ తన చేయి పట్టుకున్నాడు. చేతులు చల్లగా తగిలాయి. అదేంటి జాన్ అంత భయపడుతున్నావు? ఫస్ట్ రోజు ఫాలో అయ్యావు, నిన్న లిఫ్ట్ అడుగుతుంటే ఫాస్ట్గా దూసుకెళ్ళావు, ఇవాళేమో తినే తిండిలో నిద్ర మాత్రలు పొడి చేసి మరీ కలిపిచ్చావు, మళ్ళీ అర్ధరాత్రి ఈ చిట్టి గాడిని తోడు తీసుకుని మరీ వెళ్ళావు. అప్పుడంతా లేని భయం ఇప్పుడు దేనికి? విశిష్టకి నోరు పెగలటం లేదు. చిట్టి దడేళ్ళ వీరకాల మీద పడి, అన్నా ఈ ఒక్క తప్పు మాఫీ చేయి, నేను రానంటున్నా, మేడం తీసుకెళ్లారన్నా, నేను చెప్తూనే ఉన్నా, అవన్నీ మనకెందుకు మేడం, వింటేనా? మీరు మారాలంట, మంచివాడుగా, హీరోలాగా అంటూ ఏవేవో చెప్పారు. వీరా చిట్టి కాలర్ పట్టుకొని పైకి లేపి, అప్పుడు నువ్వేం చేయాలి? నా దగ్గరకు వచ్చి జరిగింది చెప్పాలి కదా అంటూ చిట్టి చెంప మీద ఒక్కటిచ్చాడు. విశిష్ట వెంటనే, ఇందులో చిట్టి తప్పు ఏమీ లేదు, నేను చెప్పింది కరెక్టే, నేను బలవంతం చేస్తేనే వచ్చాడు అన్నది కంగారుగా. హో అవునా అంటూ చిట్టిని గట్టిగా తోసేసరికి తలుపుకి తగిలి కింద పడ్డాడు. చచ్చాన్రా అంటూ కింద పడి స్పృహ కోల్పోయాడు. విశిష్ట కంగారుగా చిట్టి అని అరుస్తూ వెళ్ళిపోతుంటే వీర తనని ఫోర్సుగా దగ్గరకు లాక్కొని హక్ చేసుకున్నాడు. ఏంటి, వాడికి ఏమవుతుందో అని భయమా? ఏమీ కాదు, వాడి సంగతి రేపు పొద్దున్నే తేలుస్తా. కానీ మరి నాకు ఎలా నిద్ర మాత్రలు పొడి కల్పించావు చెప్పు అన్నాడు వాయిస్ పెంచి. విశిష్ట విడిపించుకుంటుంటే, వీరా ఇక్కడ ఏదైనా దొంగతనానికి వెళ్ళినప్పుడు ఈ చేత్తో ఎంతో మందికి మత్తిచ్చాను, అలాంటిది నువ్విచ్చిన ఆఫ్టర్ ఆల్ చిన్న ట్యాబ్లెట్స్కే పడిపోతానని ఎలా అనుకున్నావు జాన్? ప్లీజ్ ఒక్కసారి వదలండి, చిట్టికి ఏమైందో చూస్తాను, నా వలన తను ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు నన్నే పిలవచ్చుగా, వచ్చేవాడిని అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. విశిష్ట ఎంత ట్రై చేసినా వదల్లేదు. తనని 2 చేతులతో పైకి లేపి, నన్ను మోసం చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటూ తన రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద దించి, పోనీలే నీకు ఇష్టం లేకపోయినా నాతో వచ్చావు అని నిన్ను కనీసం తాకనైనా తాకలేదు, అలాంటిది నన్నే, తప్పు కదా, అందుకే నువ్వు నాతోనే నా రూమ్లోనే పడుకోవాలి. అది విని విశిష్ట ఇంకా భయపడుతుంటే, ఏంటి భయమే? కొత్త ఊరు, కొత్త స్టేట్, ధైర్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళావు, నా పక్కన పడుకోవడానికి భయమా? ఏం పర్లేదు, పడుకో, నిన్నేమి చేయను, కానీ నా పక్కనే ఉండాలి. మధ్యలో లేచి వెళ్ళావో చిట్టిగాడు పైకి పోతాడు, తర్వాత నీ ఇష్టం అంటూ డోర్ లాక్ చేసి పడుకున్నాడు. విశిష్టకి దిమ్మ తిరిగింది. నేనేం చేయాలనుకున్నాను, ఏం చేశాను దేవుడా? హాయిగా ఒక్కదాన్నే పడుకునేదాన్ని, ఇప్పుడు ఈ డాన్ పక్కన, పాపం అక్కడ చిట్టి ఎలా ఉన్నాడో అనుకుంటూ కూర్చొని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ విశిష్టకి మెలకు వచ్చేసరికి దుప్పటి కప్పి ఉంది. దడేళ్ళ లేచి చూసేసరికి వీరా కనపడలేదు. రాత్రి జరిగింది తలుచుకోగానే చిట్టి గుర్తుకొచ్చి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. హాల్లో ఎవరూ కనపడలేదు. కిచెన్లో చూసింది, అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ పైకి వెళ్ళబోతుంటే కాలు ఎదురు వచ్చి, ఏంటి విసి అంత కంగారుగా ఉన్నావు అని అడిగాడు. అది చిట్టి కోసం. అదా, నేను నిద్ర లేచి వచ్చేసరికి చిట్టి ఎంట్రన్స్ డోర్ దగ్గర పడిపోయి ఉన్నాడు, స్పృహలో లేడు, ఎంత పిలిచినా లేవలేదు, అందుకే సుబ్బు సింహ తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. విశిష్ట ఏడుస్తూ, అయ్యో నా వల్లనే ఇదంతా జరిగింది అన్నది. నీ వల్ల అని అడిగాడు ఆశ్చర్యంగా. వీరా విశిష్ట వెనక నుంచి, ఎందుకు ఏడుస్తావు, నాకు ఏడుపంటే చిరాకు అన్నాడు విసుక్కుంటూ. నువ్వు ఆగరా నాయనా, విసి ఏం జరిగింది అసలు? తానేం చెప్తుంది, నిన్న నైట్ నువ్వు మెక్కావే దూది ముక్కలు, అందులో నిద్ర మాత్రలు కలిపిందని చెప్తుందా? కాళీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
మనం 6 నెలల నుంచి ప్లాన్ చేసి ప్రాణాలు రిస్క్ చేసి మరీ కొట్టేసిన నగలు తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేసింది. ఆ విషయం చెప్తుందా? కాళీ ఇంకా ఆశ్చర్యపోయాడు. నువ్వు అమాయకురాలు అనుకునే ఈ ముద్దుల చెల్లి ఆ చిట్టిగాడి సహాయంతో ఇదంతా చేసింది. తను చేసింది తప్పు అని ఒప్పుకోదు, కానీ నేను చిట్టిగాడిని కొట్టానని తెగ బాధపడిపోతోంది. అంటే ఆ నగలు? జాన్, మన రూమ్లో అల్మారాలో ఒక బ్యాగ్ ఉంటుంది, తీసుకురా. విశిష్ట కామ్గా వెళ్ళగానే మన రూమా? ఏం వింటున్నాను నేను అనుకున్నాడు కాళీ. విశిష్ట వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది. మొత్తం ఒరిజినల్ జ్యువెలర్స్. డీడీ పాప ఆశ్చర్యపోయింది. అయ్యో! తీసుకెళ్ళి వీరాకి ఇవ్వగానే చూసావా అని అడిగాడు. విశిష్ట తల ఊపింది. కాళీ బ్యాగ్ లాక్కొని గబగబా ఓపెన్ చేసి చూశాడు. జ్యువెలరీ చూసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని, మరి వీళ్ళు తిరిగిచ్చినవి అని అడిగాడు ఆశ్చర్యంగా. ఈ చెల్లి మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫాలోయింగ్ చేసి ప్లాన్ వేసి మరీ నగలు దాచింది. కాదు దాచానని అనుకుంది. విశిష్ట సాడ్గా ఫేస్ పెట్టింది. ఏంటి జాన్, నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు నన్ను ఫాలో అయిన రోజే నేను నిన్ను చూశాను, కానీ నువ్వు ఎలా నగలు తీసుకుంటావో అని సైలెంట్గా ఉన్నా. నువ్వు బెడ్ కింద దాక్కున్నప్పుడే డూప్లికేట్ నగలు పెట్టాను. ఒరిజినల్ దాచేశాను. నువ్వు ఆ ప్లేస్లో మళ్ళీ డూప్లికేట్ పెట్టి మరీ తీసుకెళ్ళావు. నేను అవి తీసి ఒరిజినల్ పెట్టాను. టైం నీది, ఏం చేస్తాం అనుకుంది విశిష్ట. తప్పు కదూ విసి, ఏదో పోనీలే అని నగల సంగతి చెప్తే మాకే టోకరా వేస్తావా? నీ దోస్తి కటీఫ్ అన్నాడు కోపంగా. కానీ నేను మాత్రం నా జాన్ తెలివికి ఫిదా అయ్యా. ఇంకా లవ్ పెరిగింది. అందుకే నెక్స్ట్ చేయబోయే దొంగతనానికి తనని తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యా అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట నీరసంగా వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యింది. కాళీ విశిష్ట వైపు కొరకొర చూసి వెళ్ళిపోయాడు. రండి యూకేకి వెళ్దాం. 2 రోజుల పాటు వైషు ప్రతి దానికి వనమాలికి ఎదురు చెప్పడం, కావాలని తనకు నచ్చని పనులు చేసి ఇంకా కోపం పెంచేది. ఒకరోజు సిద్ధుకి వేరే పని ఉండటంతో వైషుని తీసుకెళ్ళడానికి షాన్ వచ్చాడు. కారు ఎక్కుతుంటే, షాన్, ఇవాళ నేను డ్రైవ్ చేశాను అన్నది వైషు. అమ్మో మీరా? వద్దు మేడం, సుచిత్ర మేడం ఊరుకోరు. నువ్వు చెప్పకు, నేను చెప్పను అన్నది. సిద్ధు సార్ అంటూ నసిగాడు. నేను చూసుకుంటా పద అంటూ డ్రైవింగ్ స్టార్ట్ చేసింది. వైషు డ్రైవింగ్ చూసిన షాన్, సూపర్గా చేస్తున్నారు మేడం. కొత్తగా ఏదైనా చెప్పు. కొత్తగానా? సోనా ఇవాల్టి నుంచి ఆఫీస్కి వస్తోంది, రా నువ్వు, నాకేంటి అన్నది రోడ్ వైపు చూస్తూ. సోనాకి ఆఫీస్లో ఫ్యాన్స్ ఎక్కువ మేడం. అందులోనూ ఆమె గారు చాలా షార్పు. 3 సంవత్సరాల నుండి చేస్తోంది. వర్క్ తొందరగా నేర్చుకుని టీఎల్ అయ్యింది. అదే టాలెంట్తో మీ సార్కి వైఫ్ అవ్వాలనుకుంది, కుదరలేదు. అంతేనా? అంతే మేడం. కానీ మీరు జాగ్రత్త, అసలే కిలాడి. నువ్వు ఓ సంగతి మర్చిపోతున్నావు. కంపెనీ మనది. తోక జాడిస్తే కట్ చేస్తా. వనమాలిని కూడా ఓ చూపు చూశారనుకుంటా. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మేడం ఆ విషయంలో. అంటే నువ్వు కూడా వనమాలి బాధితుడివా? చైర్మన్ సార్ కంపెనీ పెట్టినప్పుడు మా నాన్నగారు ఇక్కడే చేరారు. 6 సంవత్సరాల క్రితం నేను కూడా ఇక్కడే చేరాను మేడం. అయితే ట్రైనింగ్ కోసం నన్ను కూడా ఈయన దగ్గరే పడేశారు. నన్ను ఓ రేంజ్లో ఆడుకున్నాడు. అయితే నా లక్ ఏమో సిద్ధు సార్ ఎండి అవ్వడం, నన్ను పిఏగా సెలెక్ట్ చేయడంతో ఆ మహానుభావుడి బారి నుంచి బయటపడ్డా. అయ్యో భయ్యా, మీరు రివెంజ్ తీర్చుకోలేదా మరి? ఊరుకోండి మేడం, కంపెనీ మీది కాబట్టి రివెంజ్లు గట్రాలు తీర్చుకుంటారు. నేను ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని. అలా ఏం లేదు భయ్యా. ఒకవేళ నేను మీ సార్కి వైఫ్గా కాకుండా నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అయి ఉంటే కూడా ఆ వనమాల్ని వదిలేదాన్ని కాదు. నేను ఏ తప్పు చేయకపోతే అసలు తగ్గను. నీకు రివెంజ్ తీర్చుకోవాలని ఉంటే చెప్పు, వనమాలికి బ్యాండ్ బాజా మోగిద్దాం. నేను ఒకసారి ఏదో ఫైల్ డిలీట్ చేశానని కావాలని తిట్టాడు. చాలా రోజులు ఫీల్ అయ్యాను మేడం అంటూ మొహం చిన్నబుచ్చుకున్నాడు. ఏం పర్లేదు, వనమాలి సార్ కూడా సేమ్ టు సేమ్ ఫీల్ అవుతారులే అన్నది. కంపెనీ ముందు కారు ఆగగానే వైషు దిగి, సరే భయ్యా బాయ్ అంటూ లోపలికి వెళ్ళింది. తన సీట్ దగ్గరకు వెళ్ళేసరికి వనమాలి ఇంకా సదరు సోనా కబుర్లు చెప్పుకుంటున్నారు. సోనా వైషు ప్లేస్లో కూర్చునుంది. తనని చూడగానే వైషు,
ఎక్స్క్యూజ్ మీ అన్నది. సోనా తనని చూసి కూడా చూడనట్లు వనమాలితో ఏదో చెప్తోంది. వనమాలి, వచ్చావా రాక్షసి, నీకు కరెక్ట్ క్యాండిడేట్ వచ్చింది, ఇంక నీ ఆటలు సాగనివ్వను అనుకున్నాడు. వైషు సోనా భుజంపై చేయి వేసి, ఏయ్ నీకు వినపడింది కానీ లే అనగానే, హే హూ ఆర్ యూ అంటూ చేయి విసురుగా తోసింది. నేనా, ఈ కంపెనీకి కాబోయే ఎండీని అంటూ సోనాని ఒక్క తోపు తోయగానే సోనా వెళ్ళి వనమాలి మీద పడింది. వైషు చైర్ లాక్కొని సిస్టమ్ ఆన్ చేసింది. సోనా లేచి కోపంగా, హౌ డేర్ యూ, నన్నే తోస్తావా అంటూ వైషు మీదకి రాబోయింది. ఏయ్, ఆఫీస్ టైంలో ఏంటి మీ మీటింగ్స్, ఇద్దరిని సస్పెన్స్ చేయిస్తా, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, చల్ అన్నది కోపంగా చూసు. అంత ఉందా నీకు, సిద్ధుని రానివ్వు, ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నది సీరియస్గా. చా అవునా, నా స్టార్టింగే చూడలేదు, ఎండింగ్ ఏం చూసావే వెర్రి మొహమా, నాకు సంఖ్య తిరక్క ముందే వెళ్ళు అన్నది అంతకన్నా సీరియస్గా. సోనా కోపంగా వెళ్ళగానే, సి మిస్టర్ వనమాలి, ఆడంగి వాడిలా ఏంటా కబుర్లు, ఇంకోసారి చూశానో అంటూ వేలు చూపించింది. ట్రైనింగ్ నేనిస్తున్నానా లేక ఈమె నాకిస్తోందా, ఎలాగైనా ఈ రాక్షసిని సైడ్ చేయించి సోనాని సిద్ధు సార్కి దగ్గర చేయాలి అనుకున్నాడు వనమాలి. ఇక్కడ విశిష్టకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్క చిట్టికి ఏమైందో అనే కంగారు, మరోపక్క వీర తనని రాబరికి తీసుకెళ్తానని చెప్పడంతో అదో టెన్షన్. కారు ఆగిన సౌండ్కి ఆలోచనల నుంచి బయటకు వచ్చింది. చిట్టి డల్గా ఎక్కడో ఆలోచిస్తున్నట్లుగా నడుస్తుంటే సుబ్బు సింహ చెరోవైపు పట్టుకుని తీసుకొస్తున్నారు. సుబ్బు అన్నా, తను ఓకే కదా, ఏమన్నారు డాక్టర్ అని అడిగింది కంగారుగా. లోపలికి పద విశిష్ట, చెప్తాను అన్నాడు సుబ్బు. అందరూ లోపలికి వెళ్ళగానే, వీరా ఎక్కడా అని అడిగాడు సింహ. ఆయన కాళీ అన్న పైన రూమ్లో ఉన్నారు అంటూ చిట్టి వైపు చూసింది. సింహ కాళీ నెంబర్కి కాల్ చేసి, రేయ్ ఇద్దరు ఒకసారి కిందకి రండి అని కాల్ కట్ చేశాడు. వీరా కాళీ ఇద్దరు కిందకి వచ్చారు. వచ్చావా అంటూ సీరియస్గా తన వైపే వెళ్తుంటే, ఆగు వీరా, తన తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయాడు. విశిష్ట కాళీ ఒక్కసారిగా గతం మర్చిపోయాడా అన్నారు. వీరా చిట్టి వైపు అనుమానంగా చూస్తూ గడ్డ మీద వేలుతో రుద్దుకుంటూ, నిజంగానా అని అడిగాడు అనుమానంగా. నిజంగానే నిజం, అంతేకాదు ఏ మాత్రం దాన్నేమంటారు స్టస్సో అంటూ ఏదో చెప్పాడు. విశిష్ట స్ట్రెస్, అదే అది వచ్చినా కూడా ప్రమాదమే, జాగ్రత్త చెప్తూ మందులు రాసిచ్చినాడు అన్నాడు సింహ. సింహాకి హిందీ రాబట్టి ఆ మాత్రం అర్థమైంది, నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు అన్నాడు సుబ్బు. అంతా నా వల్లే, పాపం చిట్టి గతం మర్చిపోయాడు అని ఫీల్ అయ్యింది మన విశిష్ట. గతం మర్చిపోతాయే, పని చేయడం మర్చిపోడుగా, ఇంకా పనులు ఎక్కువ చెప్తే సరి అన్నాడు వీర. చిట్టి వెర్రి చూపులు చూశాడు. మరి మేము ఈవినింగ్ బయలుదేరి హైదరాబాద్ వెళ్తాము, చిట్టిగాడి సంగతి ఏం చేద్దాం, వాడిని ఉండనివ్వండి, ఇక్కడ పనులు ఎవరు చేస్తారు, సరే ముగ్గురు ఒకసారి రండి అంటూ ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కగానే అండ్ కో తనని ఫాలో అయ్యారు. విశిష్ట నిలబడి ఉన్న చిట్టిని సోఫాలో కూర్చోపెట్టి మొహంలోకి చూసింది. చిట్టి డల్గా ఉన్నాడు. సారీ చిట్టి, నా వల్లే ఇదంతా, ఉండు నీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళింది. పైన వీరా ఒక బ్యాగ్ ఇచ్చి, ఇందులో త్రినాథ్కి ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది, ఇది ఇచ్చేసి ఇంక నేను తనతో పని చేయనని చెప్పండి. చెప్పగానే చెప్పించుకుని కొడతాడేమో అనుకున్నాడు సుబ్బు. మేమెటు చెప్తాం, నువ్వు ఒకసారి ఫోన్ చేయి. ఓకే, మీరు వెళ్ళాక నీ ఫోన్ల నుండి కాల్ చేయి అన్నాడు వీర. సరే, 10 రోజుల్లో అన్నీ చక్కబెట్టుకుని ఎక్కడికి రావాలో చెప్తే వచ్చేస్తాము, ముంబై. సరే అంటూ కిందకి వెళ్ళాడు కాళీ. వాటర్ తాగుతామని కిచెన్లోకి వెళ్ళేసరికి విశిష్ట వంట చేయటం చూసి, విసి నువ్వు వండను వద్దు, మేము తినను వద్దు, బయటికి వెళ్ళి అందరికీ పార్సల్ తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయాడు కాళీ. 2 రోజుల తరువాత వీళ్ళ ముగ్గురు త్రినాథ్ని కలిసి డబ్బులిచ్చి వీర చెప్పమనేది చెప్పారు. త్రినాథ్ కోపంగా, అలా ఎలా మానేస్తాడు, కుదరదు, తనని వెంటనే రమ్మనండి, మీరే మాట్లాడండి అంటూ చిట్టి సెల్కి కాల్ చేశాడు వీర. వీర నెంబర్ తెలియకూడదని ఇలా. వీర లిఫ్ట్ చేయగానే కాళీ త్రినాథ్కి ఇచ్చాడు. ఏంటి వీరా మీ వాళ్ళు చెప్పేది, ఏ తెలుగులో చెప్పలేదా, అతి తెలివి ప్రదర్శించకు, అలా ఎలా డిసైడ్ చేస్తావు, ఒకసారి రా, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, కావాలంటే పర్సంటేజ్ పెంచుతా. ఎంత పెంచుతావు,
మహా అయితే 40 నుంచి 50, అంతేగా. అవసరం లేదు. నేను హైదరాబాద్ వచ్చేది లేదు, నీ దగ్గర చేసేది లేదు, ఉంటా అంటూ కాల్ కట్ చేశాడు. ఖాళీ, వీడికేమైనా మెంటలా? మర్యాదగా రమ్మని చెప్పు, లేకపోతే ఈ త్రినాథ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు సీరియస్గా. వీర ఒకసారి అనుకుంటే ఎవ్వరు చెప్పినా వినడు అని పదండ్రా అంటూ సింహ వాళ్ళ వైపు చూశాడు ఖాళీ. ముగ్గురు వెళ్ళిపోయాక ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. నీ వీక్నెస్ నీ భార్య. తన ఫ్యామిలీ ఇక్కడే ఉంది. ఆ విషయం ఎలా మర్చిపోయావో, ఎలా రావో నేను చూస్తా అంటూ పళ్ళు కొరికాడు. త్రినాథ్ ద్వారా విషయం తెలుసుకున్న రోని లెగ్స్ భూమి మీద నిలవలేదు. వెంటనే కళ్ళకి కాల్ చేశాడు. ఏంటి రోని, మస్తు హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి? ఆ వీరగాడు మా త్రినాథ్ సార్ దగ్గర వర్క్ చేయనని చెప్పాడు, ఇంకా డీల్స్ అన్నీ నావే అని చెప్పాడు మహా ఆనందంగా. వాట్, ఇంకా రాడా? అదేంటి, నీకు మైండ్ మోకాల్లో కూడా లేదు. వాడు అలా మానేస్తే నా పగ ఎలా తీరుతుంది? అలా అంటారేంటి? ఆ విశిష్టని అంటగట్టారుగా, ఆ అమ్మాయి వాడితో కాపురం చేయదు, అది చాలు కదా. పిచ్చి సన్నాసి, అది ఒక రివెంజా? కానే కాదు. అక్కడ ఉన్నది వీర. ఏదో ఒకరోజు విశిష్ట మనసు గెలిస్తే అప్పుడేంటి? అదే ఇక్కడ ఉంటే అలా జరగనివ్వను. దూరంగా ఎక్కడో ఉంటే ఎలా? అయితే ఏమంటారు? వాడు మళ్ళీ రావటం నాకిష్టం లేదు. చుప్. వీరాని విశిష్ట ప్రేమలో పడ్డ రోజు నుంచి వాడు విశిష్ట మెడలో తాళి కట్టి వాడితో పాటు హనీమూన్కి కాకుండా డీల్స్కి తీసుకెళ్లే వరకు నీకు ఎంత ఇచ్చాను? సిగ్గు లేకుండా తీసుకుని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావు. సరే, ఏం చేయమంటారు? ఇంకో వారం 10 రోజులు చూడు. వాళ్ళు హైదరాబాద్ రాకపోతే ఆ విశిష్ట ఫ్యామిలీ ఇక్కడేగా ఉండేది. వాళ్ళలో ఒకళ్ళకి ఏమైనా అయితే విశిష్ట ఆగదు. దాని వెనకే వీర కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. సరే అంటూ కాల్ కట్ చేశాడు రోని. రండి రండి, ఫ్లైట్లో యూకేకి వెళ్దాం. వైషు అప్పటికే చేరి 15 రోజులయ్యింది. స్వయంగా ఎండి వైఫ్, నెక్స్ట్ ఎండి కూడా అని ఆఫీస్ అంతా తెలిసిపోవడంతో వైషుకి దగ్గరవ్వాలని కొందరు, పులిహోర కలపాలని కొందరు ట్రై చేస్తున్నారు. కానీ షాన్ ఇంకా ఓ నలుగురు మాత్రం నిజంగానే వైషుకి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళలో వనమాలి బాధితుడు, సదరు నార్త్ ఇండియన్, ఇంకా 3 ఆడలేడి ఔరతులు. వీళ్ళంతా కలిసి కబుర్లు చెప్పుకోవడం, లంచ్ చేయడం చేస్తున్నారు. సిద్ధు తన ఛాంబర్లో సిన్సియర్గా వర్క్ చేసుకుంటుంటే ఫోన్ రింగ్ అయ్యింది. కాల్ ఫ్రమ్ తన బెస్ట్ ఫ్రెండ్ అనిరుద్ధ్. సిద్ధు లిఫ్ట్ చేసి చెప్పరా అంటూ ల్యాపీలో ఏదో టైప్ చేస్తున్నాడు. రేయ్, ఏం మనిషిరా, పెళ్ళై 2 నెలలు కావస్తోంది, కనీసం పార్టీ ఇవ్వాలనే కామన్ సెన్స్ లేదారా నీకు? నాకు సింగిల్ సెన్స్ కూడా లేదు, నువ్వు హొయలు పోకు. అంతేరా, అంతే. నీలాంటి వాళ్ళే ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏరు దాటాక. సిద్ధు మధ్యలోనే అందుకుని ఆపుతావా నువ్వు నీ సామెతలు? చీచి, విశిష్ట కోసం ఎన్ని టిప్స్ చెప్పాను. చెప్పావులే, ఇంగ్లీష్లోనే మాట్లాడు, కాస్త స్టేటస్ మెయింటైన్ చేయి. ఇవి నువ్వు చెప్పిన తొక్కలో టిప్స్. అయిపోయిన పెళ్ళికి మేళాలు ఎందుకు కానీ వైష్ణవి గురించి చెప్పు. ఎలా ఉంది? ఎప్పుడు పరిచయం చేస్తావు? తను ఓకే, నాకేమీ అర్థం కావడం లేదురా. అంటే నాకు వైషు నచ్చుతుందిరా. ఐ థింక్ ఐ లవ్ హర్. షూ, నీ వైఫ్ని నువ్వు లవ్ చేయడం కూడా అంత పెద్ద విషయమా? అయినా విశిష్ట విషయంలో కూడా ఇదే చెప్పావు, గుర్తుందా? ఎహే, అది కాదురా. విశిష్ట అంటే ఇష్టం ఉండేది, కాదనను. మేబీ బ్యూటీ అనో, మేబీ వుడ్ బి అనో, బట్ వైషు అలా కాదు. సరేరా, నేను బిజీగా ఉన్నాను. సాయంత్రం వచ్చి పార్టీ ఇచ్చి నీ ఇష్టం వర్సెస్ ప్రేమ గురించి చెప్పు. రే, ఓవర్ చేయకుండా విను. వైషుకి నా మీద ఇష్టం కలగాలంటే ఏం చెయ్యాలి? అయ్యో ఎద్దు బావా, ఓ సారీ సిద్ధు బావా, అప్పుడు విశిష్ట విషయంలో అడిగావు, వర్కౌట్ అయ్యిందా? లేదు. మళ్ళీ వాడినే అడుగుతున్నావు. నా మాట విని కొంచెం తట్టుకో. కొన్ని రోజుల తర్వాత నీ కోబ్రా, అదే వీరా దగ్గర ఏటూ నేర్చుకుంటావు. అప్పటిదాకా ఆగు. అనిరుద్ధ్, లవ్ గురు ఇక్కడ, ఈవినింగ్ వచ్చేయి చెప్తా. ఓకే మచ్చా అంటూ ఉత్సాహంగా కాల్ కట్ చేశాడు. నీ కర్మ, నేనేం చేయలేను. లంచ్ టైం కావడంతో వైషుకి కాల్ చేశాడు. వైషు లిఫ్ట్ చేసి చెప్పండి సార్. నా దగ్గరికి రా వైషు, కలిసి లంచ్ చేద్దాం. సార్, ఓసారి 15 రోజులు ముందుకి జెట్ కాయిల్ పెట్టండి. ఫ్లాష్ బ్యాక్ సింబల్ అదే కదా, అందుకే అలా అన్నా. అర్థం కాలేదు వైషు. నేను జాయిన్ అయిన నెక్స్ట్ డే
అత్తయ్య మనల్ని ఇద్దరిని కలిసి లంచ్ చేయమంటే నువ్వేమన్నావు? నేను బాస్ని, తను ఎంప్లాయ్, అలా కుదరదు అన్నావుగా. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పిలుస్తున్నారు సార్ అంటూ కాల్ కట్ చేసింది. సిద్ధు తల కొట్టుకుంటూ నా మౌత్కి ఇచ్చింగ్ ఎక్కువై అలా వాగి చచ్చా అనుకున్నాడు. క్యాంటీన్లో వైషు అండ్ గ్యాంగ్ లంచ్ చేస్తుంటే సోనా తన ఫ్రెండ్స్తో కూర్చుంది. సోనా వైషు వైపు చూస్తూ ఏం చూసి సిద్ధు తనని మ్యారేజ్ చేసుకున్నాడు, యావరేజ్ ఫిగర్. ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి చెప్పే కదా, కరెక్ట్ రీజన్ తెలియదు కానీ అక్కని చేసుకోవడానికి వెళ్ళిన సిద్ధు సార్ ఈమెను చేసుకున్నాడు. అలా ఎందుకు జరిగిందో ఆ షాన్ని అడిగితే సరి. ఈలోపు వనమాలి వచ్చి సోనా నీ లంచ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి సిద్ధు సార్తో మీటింగ్, నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి. అలాగే సార్ అన్నది. వైషు లేచి హ్యాండ్ వాష్ చేసుకుని డ్రై చేసుకుంటుంటే సోనా వచ్చి హే యూ, నువ్వు ఇంకా స్టూడెంట్వే కదా, సో ఐఎమ్ సీనియర్ దెన్ యూ. మార్నింగ్ ఏంటి చాలా రబ్బిష్గా బిహేవ్ చేసావు, సోనా ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ వెళ్ళిపోతుంటే వైషు తన పోనిటైల్ లాగి నువ్వు సోను అయితే ఏంటి, వేసుకొను గౌను అయితే నాకేంటి, కొట్టానంటే గూబ గులాబ్ జామ్ అవుతుంది. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు ఓ తూరి హైదరాబాద్ వెళ్ళి మా కాలేజీ అడ్రస్ చెప్తా, వెళ్ళు. బీటెక్ త్రిబుల్ వైష్ణవి గురించి అడుగు. నా ఆటో బయోగ్రఫీ విని గుండె ఆగి చేస్తావు, చల్ హట్ అంటూ పక్కకి తోసి వెళ్ళిపోయింది. తన ప్లేస్కి రాగానే సురభి అనే ఫ్రెండ్ ఏంటి వైషు ఆ సోనా నీతో గొడవ పడుతోంది అని అడిగింది కంగారుగా. సీనియర్ జూనియర్ అంటూ చెత్తవాగుడు వాగుతుంటే నా రేంజ్లో ఇచ్చాలే. రమ్య అనే ఇంకో అమ్మాయి తనతో చాలా జాగ్రత్తగా ఉండండి, కనపడదు కానీ మహా కిలాడి. కిలాడీనా జిలేబీనా, నేను కానీ ఓ చూపు చూశాననుకోండి పాపకి మోత మోగిపోతుంది అన్నది. ఈలోపు సోనా నుంచి షాన్కి మెసేజ్ వచ్చింది, నీతో మాట్లాడాలి, ఆఫీస్ అయ్యాక బయట వెయిట్ చేయి. ఎందుకు? ఏ చెప్తే కానీ రావా? చెప్పినా కూడా రాను. ఆ వైష్ణవితో చేరి బాగా ముదిరిపోయావు, అది కూడా 15 రోజుల్లోనే. ఓకే మేరా టైం ఆయేగా, ఆల్ ది బెస్ట్. షాన్ తల అడ్డంగా ఊపుతూ నవ్వుకున్నాడు. ఇక్కడ లంచ్ అయ్యాక వనమాలి, సోనా, షాన్ ఇంకో 6 పెద్ద తలకాయలు మీటింగ్కి అటెండ్ అయ్యారు. మీటింగ్ మొత్తం ఇంగ్లీష్లోనే. మన కంఫర్ట్ కోసం తెలుగులో పోదాం. ఇంతకీ సిద్ధు బావ ఎలా ఉంటాడో చెప్పలేదు కదా. తెల్లగా 6 అడుగులు, కళ్ళజోడు పెట్టుకుని గడ్డం మీద పుట్టుమచ్చ, చూడగానే నచ్చేస్తాడు ఎవరికైనా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. సంతోష్ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. మనం ఇచ్చే పీరియడ్ కన్నా తక్కువ టైంకే ఇస్తానని క్లయింట్స్కి చెప్తున్నాడని తెలిసింది. సో మీరంతా మీ టీమ్స్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి, క్వాలిటీ 100% వచ్చేలా చేయాలి అని చెప్పగానే అందరూ డౌట్స్ అండ్ డిస్కషన్లో పడ్డారు. గంట తర్వాత ఒకవేళ ఆ ప్రాజెక్ట్ మనకే వస్తే మాత్రం వనమాలి, సోనా మీ ఇద్దరు లీడ్ చేయాలి అంటూ పైకి లేచాడు. సార్ మీతో మాట్లాడాలి అంది సోనా. సిద్ధు అందరి వైపు చూడగానే వెళ్ళిపోయారు. సిద్ధు కూర్చుని చెప్పండి, కంగ్రాట్స్ అంటూ చేయి ముందుకు చాపింది. సిద్ధు చేయి ఇచ్చి ఎందుకో? పెళ్ళైనందుకు అంటూ చేయి తీసి మీ వైఫ్ని నా టీంలో వేయచ్చుగా సార్, నాలాగా వర్క్లో నెంబర్ 1ని చేస్తా, తను నీకిస్తుంది ట్రైనింగ్ అనుకున్నాడు సిద్ధు. ఇట్స్ ఓకే, వనమాలి టీంలో ఉండనివ్వండి. అలా అని కాదు, ఎంతైనా లేడీస్ టీం అయితే ఒక కంఫర్ట్, అందుకే నా రౌడీ బేబీకి ఎక్కడైనా కంఫర్టే, చూద్దాం అంటూ పైకి లేచాడు సిద్ధు. 1 మోర్ రిక్వెస్ట్, నెక్స్ట్ మంత్లో నా బర్త్డే, మీరు కంపల్సరీగా మా ఇంటికి రావాలి. మీ షెడ్యూల్స్ కోసం చెప్తున్నా. హో డేట్ ఎప్పుడు? 27. ఓకే షూర్ అంటూ వెళ్ళిపోయాడు. సోనా చైర్లో కూర్చుని అటు ఇటు తిరుగుతూ మై డియర్ అముల్ బేబీ, ఐ నెవర్ మిస్ యూ అనుకుంటూ నవ్వుకుంది. ఈ సోనా ఏం ప్లాన్ వేసి మన సిద్ధు బావని ఇరికిస్తుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.